ఢిల్లీ ఉత్తమ్ నగర్లో చిన్న పిల్ల హోలీ ఆడుకుంటా హోలీ బుగ్గలు చిన్న చిన్న బుగ్గలు చేస్తే ఆ బుగ్గనట ఒక తుర్కదాని మీద పడ్డదట. అది బురకేసుకొని దాని బొంద మీదకి రోడ్డు మీద ఎందుకు తిరగనీకి వచ్చింది మరి? అట్లాంటప్పుడు హోలీ ఆడతారు పిల్లలు అని తెలియదా దానికి? వచ్చి ఇంత లొల్లి చేస్తే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా సారీ చెప్పిండంట. కూడా సారీ చెప్తే వెళ్ళిపోయి గంట తర్వాత దాని పంది సమాజాన్ని అంతా వేసుకొని వచ్చేది హిందూ అబ్బాయిని, వాళ్ళ ఇంట్లో అబ్బాయిని 28 ఏళ్ల పిల్లగాన్ని కొట్టి కొట్టి చంపేసిండ్రు. అంతా రాక్షసులు అసలు వీళ్ళు. అసలు అది ఆడిదేనా చూడండి. వీళ్ళు మొగోళ్ళు ఇంతవరకు రాక్షసులు ఉండే, ఇప్పుడు ఆడోళ్ళు కూడా తయారవుతున్నారు. మొన్న ముంబ్రాలో కూడా అది గెలిచి ఎంఐఎం పార్టీ నుంచి గెలిచి కేసే హరాయా అట అంటే మొత్తం పచ్చరంగు అయిపోయింది, మొత్తం పచ్చరంగు చేసేస్తాం అంటే భారతదేశాన్ని కూడా పచ్చరంగు చేస్తాం. వాళ్ళ జెండా పచ్చరంగు ఉంటుంది కదా, ఆకుపచ్చరంగు చేస్తామని వీళ్ళ ఉద్దేశం అనమాట. వీళ్ళకు వశపడతలేదు. దేశం హిందూ దేశంగా మారుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందొద్దు, ఇస్లాం ప్రకారంగా కొట్టుక జావాలి, దాన్ని జిహాద్ అంటారు. అంతేగాని డెవలప్మెంట్కి వీళ్ళు వ్యతిరేకం. అందులో వీళ్ళు ప్రతి వారం హిందువుల మీద ద్వేషాన్ని, హిందూ సంప్రదాయాల మీద, హిందూ సంస్కృతుల మీద, హిందువుల మీద ద్వేషం పెంచుకుంటూ ఉండడం వల్లనే ఈరోజు తరుణ్ చావుకి ఇది కారణం. ఈ సిగ్గులేని జై భీమ్ అనేటోళ్లకు కొంచెమన్నా ఉండాలి మానం అనేది. ఆ తరుణ్ అనే వ్యక్తి అతని కోసం వెళ్ళి ఈ ముస్లింల ఇల్లును మొత్తం పెంట చేసి మొత్తం లంకన్ కదా హనుమంతుడు అగ్గికి పెట్టినట్టు వాళ్ళ ఇల్లు మొత్తం దహనం చేసి వచ్చింది బజరంగ్ దళ్ కార్యకర్తలు. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఒక్కరు కూడా ఏ కులం అని చూడాడు, వాడు హిందువా కాదా అని చూసుకుంటాడు. జై భీమ్ అని ఎగురుతారు కదా. తరుణ్ మరి దళిత వ్యక్తి కదా, హిందూ దళితుడు కదా, వాడి కోసం ఎవరు ఎందుకు మాట్లాడతలేదు ఇప్పుడు? ఈ కమ్యూనిస్టులు తులసిచంద్, సిగ్గులేని తులసిచంద్ ఎందుకు మాట్లాడతలేదు? ఇది వీళ్ళందరికీ ఎందుకు మానం లేదు ఇప్పుడు? ఎందుకు అంటే వీళ్ళ ద్వేషం, వీళ్ళ పగ, వీళ్ళదంతా కూడా హిందూ ధర్మం మీద, హిందువుల మీద, ఆ ధర్మానికి, ఆ దేశానికి అడ్డంగా ఉన్న నరేంద్ర మోదీ మీద, భారతీయ జనతా పార్టీ మీద.